నిన్న మనం చూసాం స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా ఒక కుదుపుకు లోనయ్యాయి. బట్ ఈ రోజు చూస్తే మళ్ళీ ఫుల్ జోష్ లో రివర్స్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఎలా చూడాలి సార్ అసలు ఈ వేరియేషన్ ని? ఫస్ట్ వాస్తవంగా గమనిస్తే మనకి ట్రంప్ వారు ఏదైతే ఈ టారిఫ్ల గురించి చెప్తున్నారో, ఈ టారిఫ్లకు సంబంధించి మన దేశానికి పెద్దగా అంటే ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఏమీ లేదండి. సో మనకి మేజర్ గా ఫార్మా సెక్టర్ ఒకటి, అలాగే కొద్దిగా ఆటో సెక్టర్ ఒకటి ఈ టారిఫ్ల వల్ల కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మిగతా సెక్టర్లకి అంత ఇబ్బందికరమైన పరిస్థితి అయితే లేదు. ముఖ్యంగా మీరు గమనిస్తే ఫార్మా సెక్టర్ కి సంబంధించి చాలా వరకు కూడా ఎక్స్పోర్ట్స్ మనకి యుఎస్ అటు సైడ్ వెళ్తూ ఉంటాయి. అలానే ఆటో సెక్టర్ కి గమనిస్తే ఎక్కువగా మనకి టాటా మోటార్స్ ఒకటే ఎఫెక్ట్ అవడానికి స్కోప్ ఉందండి. మిగతా సెక్టర్లకి పెద్దగా అంత ఇబ్బందికరమైన పరిస్థితి అయితే లేదు. ఐటీ సెక్టర్ కి కూడా మనకి ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి, కానీ వాళ్ళకి ఈ టారిఫ్ల వల్ల పెద్దగా అంటే వచ్చే నష్టం అయితే ఏమీ లేదు. కాబట్టి మనకి చూసుకుంటే మెయిన్ గా ఫార్మా సెక్టర్ ఒకటే ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. అలాగే మార్కెట్లు పడిపోవడానికి అలాగే పెరగడానికి టారిఫ్లు ఒక్కటే కాదండి. మీరు గమనిస్తే మనకి సెప్టెంబర్ ఎండ్ దగ్గర నుంచి కూడా మనకి మార్కెట్లు అనేవి డౌన్ ఫాల్ అనేది స్టార్ట్ అయినాయి. అప్పటి నుంచి కూడా అంటే Q3 రిజల్ట్స్ ఏవైతే అనౌన్స్ చేశారో, Q3 రిజల్ట్స్ దగ్గర నుంచి Q2 రిజల్ట్స్ అండ్ Q3 రిజల్ట్స్ ఇవి రెండు కూడా అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ లేకపోవడం వలన మనకి మార్కెట్లు అనేవి పడిపోవడం స్టార్ట్ అయినాయి. దానికి తోడు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా ట్రంప్ గారి టారిఫ్ ప్రకటనలు ఇవన్నీ కూడా కొద్దిగా రికవరీ అయ్యే స్టేజ్ లో వీరి యొక్క టారిఫ్ ప్రకటనలు ఇవన్నీ కలగలిపి మనకి మార్కెట్ ని కింద వరకు తీసుకొచ్చినాయండి. అయితే నిన్న మనకి మార్కెట్లు బాగా పడిపోయిన తర్వాత కూడా ఈ రోజు ఎందుకు పెరిగింది అని అంటే, మీరు గమనిస్తే నిన్న మార్కెట్ పడిపోయినప్పుడు కూడా మనకి స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్ అనుకున్నంతగా ఏం పడలేదండి. ఓన్లీ కేవలం లార్జ్ క్యాప్స్ మాత్రమే మోర్ దెన్ 1%, 1.5% పైన పడినాయి. స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ లెస్ దెన్ 1% డ్రాప్ అయింది. ఓవరాల్ గా చూసుకుంటే మనకి టెక్నికల్ గా కూడా మనకి మార్కెట్లు బౌన్స్ బ్యాక్ రేంజ్ లోనే కనిపిస్తున్నాయి. అంటే షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ ట్రెండ్లు మనకి రివర్స్ గా అయినాయి, కానీ మేజర్ ట్రెండ్ ఇంకా డౌన్ ట్రెండ్ లోనే ఉంది. సో ఈ మేజర్ ట్రెండ్ అప్ సైడ్ వచ్చే వరకు కూడా మనం మార్కెట్ లో ఆచితూచి ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. మళ్ళీ మనకి Q4 రిజల్ట్స్ అంటే ఇయర్లీ రిజల్ట్స్ ప్లస్ Q4 రిజల్ట్స్ సీజన్ అనేది స్టార్ట్ అయింది. ఈ మంత్ నుంచి కూడా మనకి Q4 రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ఈ Q4 రిజల్ట్స్ ఎలా ఉండబోతుంది అనే దానికి మన మార్కెట్ కొంచెం వేచి చూసే ధోరణిలో ఉంది. సో లాస్ట్ మంత్ కనుక గమనిస్తే ఎఫ్ఐలు కొనుగోళ్లు కొంచెం స్టార్ట్ అయినాయండి. లాస్ట్ మంత్ లో ఎఫ్ఐలు మన మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అందుకనే మార్చ్ మంత్ మొత్తం కూడా మనకి అప్ ట్రెండ్ చూపించింది మార్కెట్. సో ఈ మంత్ కూడా Q4 రిజల్ట్స్ బేస్ చేసుకుని మన మార్కెట్ అనేది పైకి రావడానికి స్కోప్ అయితే కనిపిస్తోందండి. అయితే ఈ రోజు రాత్రి ట్రంప్ చేసేటువంటి ప్రకటనతో ఎలా ఉండబోతుందంటారు? ఇదే స్టాక్ మార్కెట్ ఈ రోజు చూపించిన జోరే కంటిన్యూ అవచ్చా, లేకపోతే నిన్న ఎఫెక్ట్ అయినటువంటి ఐటీ కానీ, బ్యాంకింగ్ కానీ, ఫార్మా కానీ ఇలాంటి రంగాలలో ఒక కుదుపు అనేది రావచ్చా? ఈ రోజు రాత్రి 1:30 ట్రంప్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తారండి. సో అంటే మన కాలమాన ప్రకారం దీన్ని బేస్ చేసుకుని ఎలా ఉండబోతుంది అనేది మనం రేపటి వరకు కొంచెం వేచి చూడొచ్చు. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడతారు అనేది కొంచెం ప్రిడిక్షన్ చేయడం కూడా కష్టంగానే అనిపిస్తుంది. ఆయన ఒక బిజినెస్ మ్యాన్, ఖచ్చితంగా కూడా బిజినెస్ పరంగానే ఆయన ఆలోచిస్తారు, అలాంటి నిర్ణయాలే ఉంటాయి అనేటువంటి ఇది కూడా ఉంది. కాబట్టి కరెక్ట్ అండి. వారు తన మన భేదం అని లేకుండా అందరి మీద టారిఫ్లు మోగిస్తా ఉన్నారు. అయితే కొంతవరకు మనకి కొంత సానుకూలమైన పరిస్థితే కనిపిస్తోంది. ఎందువల్లంటే చాలా రంగాల వరకు కూడా మనకి ఎఫెక్ట్ అవడానికి స్కోప్ లేవండి. చాలా కొద్ది రంగాలే, అవి కూడా వాళ్ళు ముందే ప్రిపేర్ అయ్యారు. కొంచెం మనం కూడా ట్యాక్స్ తగ్గించుకుందాం అనే ధోరణిలోనే ఉన్నాం. అంటే అటు నుంచి ఇంపోర్ట్ అయ్యే వస్తువుల మీద మనం ట్యాక్సులు తగ్గించుకుని సో దాన్ని కాంపన్సేట్ చేద్దామని చెప్పేసి ఆల్రెడీ మన భారతదేశానికి సంబంధించిన బృందం వెళ్ళి వారితో మాట్లాడటం జరిగింది. కాబట్టి ఈ ట్రంప్ గారి ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో, అంటే ఈ రోజు వారు ఏదైతే నిర్ణయం ప్రకటిస్తున్నారో దానికి పెద్దగా మనకి ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఉండకపోవచ్చు అండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నాం. మనం కూడా కొంచెం పట్టువైపు ధోరణిలో మనం కూడా తగ్గించుకునే ఉద్దేశంతోనే ఉన్నాం కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితి ఉండకపోవచ్చు అనుకుంటున్నాం అండి. అయితే ట్రంప్ రగిల్చిన ఈ టారిఫ్ వార్ వల్లనే స్టాక్ మార్కెట్లు నిన్న కుదేలయ్యాయి అని చెప్పి భావించారు. అయితే నిన్న ఈ రోజు కూడా ఇంకా ఉంది, ఆయన దేనికి సంబంధించిన ప్రకటన చేయడానికి ఇంకా టైం ఉంది. అయినప్పటికీ ఈ రోజు స్టాక్ మార్కెట్లు పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. అంటే ఎలా చూడాలంటే నిజంగా ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ అనేది ఉంటే నిన్న ఎందుకు డౌన్ ఫాల్ ఉంది, ఈ రోజు ఎందుకు మళ్ళీ అది పుంజుకుంది అంటే ఏం చెప్తారు? నిన్న వచ్చేసి మనకి ఈ రోజు నుంచి టారిఫ్లు వస్తున్నాయనే ఉద్దేశంతో నిన్న పడిపోవడం అనేది జరిగిందండి. అది వాస్తవంగా జరిగింది. అది ఒక్కటే కాదండి, టెక్నికల్ రీజన్స్ కూడా మనం గమనిస్తే
మేము అంటే ఎప్పటి నుంచో అనలిస్టులుగా మేము చెప్తానే ఉన్నాం, 23,800 నిఫ్టీకి 23,800 అనేది టెక్నికల్ గా చాలా హడ్డల్ ఉంది. అది బ్రేక్ అవునంత వరకు కూడా మళ్ళీ మార్కెట్లు వెనక్కి తిరిగి వస్తాయని చెప్తానే ఉన్నాం. సో దానికి మళ్ళీ ఈ న్యూస్ కూడా యాడ్ అయ్యేసరికి కొంచెం మనకి కిందకు వచ్చింది. కానీ ఎప్పుడైతే టారిఫ్ల వల్ల మన భారతదేశానికి సంబంధించి పెద్దగా అంటే చాలా సెక్టార్లకి పెద్దగా ఇంపాక్ట్ ఉండదో అనే ఒక న్యూస్ అయితే వచ్చిందో, దాంతో ఈ రోజు కొంచెం ఊపిరి పీల్చుకున్నాయండి మార్కెట్లు. అందువల్ల మార్కెట్లు కొంచెం ఈ రోజు బౌన్స్ బ్యాక్ అవడానికి కూడా కారణం జరిగిందండి. అదొక్కటే కాదండి, మళ్ళీ మనకి ఈ మంత్ లో ఆర్బీఐ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ కూడా ఉంది. ఈసారి మనకి ఆర్బీఐ వాళ్ళు ఒక 25 బేసిస్ పాయింట్స్ ఇంట్రెస్ట్ రేట్లు కూడా తగ్గిస్తారు అనే ఒక న్యూస్ అనేది సర్క్యులేట్ అవుతా ఉంది. ఇది కూడా మార్కెట్లు ఈ రోజు కొంచెం పుంజుకోవడానికి కారణం అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు అంటే రికవరీ టైం ఎంత పట్టొచ్చు అంటే మీరు ఏం చెప్తారు సార్? ఒకవేళ కుదుపుకి లోనయ్యేటువంటి రంగాలు ఏమన్నా ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో అవి మళ్ళీ ఎప్పుడు రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు? తొందరలోనే రికవరీ అవుతాయండి. అంటే మేజర్ సెక్టర్లు చాలా వరకు కూడానండి మనకి టారిఫ్ల వల్ల పెద్దగా ఎఫెక్ట్ అవ్వట్లేదండి, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా. సో ఒక 3 నుంచి 6 నెలల టైంలో మళ్ళీ అవన్నీ రికవరీ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అలాగే మన మార్కెట్లు కూడా ఈ Q4 రిజల్ట్స్ అయిపోయిన తర్వాత బేస్డ్ ఆన్ రిజల్ట్స్ మళ్ళీ మన మార్కెట్లు కూడా రికవరీ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. మే, జూన్ తర్వాత నుంచి కూడా మన మార్కెట్లు అన్ని కూడా ఫ్లరిష్ అవుతాయి, మళ్ళీ పెరుగుతాయి. ఇబ్బందికరమైన వాతావరణం అయితే పెద్దగా ఏమీ లేదండి మన మార్కెట్ కి సంబంధించి. అయితే నిన్న మీరు చెప్తూ ఉన్నారు అంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లోనే చిన్న కరెక్షన్ వచ్చింది, పై ఎక్కువగా లార్జ్ స్టాక్స్ పైనే ఎఫెక్ట్ పడింది అని చెప్తూ ఉన్నారు. అయితే ఈ టైంలో మిడ్ స్మాల్ క్యాప్స్ కి సంబంధించిన ఇన్వెస్టర్లకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? నేను మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు కరెక్షన్ గురించి నిన్న ఒక్క రోజు గురించి మాట్లాడుతున్నానండి. ఓవరాల్ గా చూసుకుంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు బాగానే కరెక్ట్ అయినండి, బాగా కరెక్ట్ అయింది, బాగానే కాదు. ఓవరాల్ గా టాప్ నుంచి చూసుకుంటే మోర్ దాన్ 40-50% పైన కరెక్ట్ అయింది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వారు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటే వీటిల్లో ఉన్న క్వాలిటీ స్టాక్స్ లో ఏవైతే బాగా కరెక్ట్ అయ్యి సపోర్ట్ లెవెల్స్ దగ్గర మళ్ళీ హోల్డ్ అయ్యి తిరిగి పెరుగుతా ఉన్నాయో అలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ కనుక చేస్తే మళ్ళీ ఈ ఇయర్ ఎండింగ్ కి మంచి రిటర్న్స్ అయితే చూడగలుగుతారు. ఎందుకంటే చాలా వరకు కూడా మనకి అతి తక్కువ ప్రైజుల్లో దొరుకుతున్నాయండి. సో వీటిని ఒక మంచి అవకాశం కింద తీసుకోవాలి. ఒక విధంగా చెప్పాలి అంటే డిస్కౌంట్ సేల్ నడుస్తూ ఉంది NSE లో. మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో డిస్కౌంట్ సేల్ ఎలా అయితే వస్తువులు కొంటామో ఈ డిస్కౌంట్ సేల్ NSE లో అండ్ BSE లో జరిగే డిస్కౌంట్ సేల్ లో కూడా మీరు స్టాక్స్ కొనుక్కోండి, స్టాక్స్ కొనుక్కుని ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీరు ఇప్పుడు ఏదైతే ప్రైజెస్ ఉన్నాయో చాలా మంచి ప్రైజెస్ లో దొరుకుతున్నాయండి. అంటే సపోర్ట్ లెవెల్స్ దగ్గర నుంచి క్వాలిటీ స్టాక్స్, ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మీరు సపోర్ట్ లెవెల్స్ దగ్గర నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యేటప్పుడు మీరు బై చేసుకుంటే మంచి రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అయితే ఇప్పుడున్నటువంటి ఈ అన్సర్టనిటీ సిచ్యువేషన్ లో మనం చూస్తే అంటే ఒకరోజు డౌన్ఫాల్, ఒకరోజు కొంచెం పుంజుకోవడం, ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మదుపర్లు ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తే బెటర్ అంటారు ఈ ఫీల్డ్? లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఈ చిన్న చిన్న కుదుపుల గురించి ఆలోచించకూడదండి. మార్కెట్ అన్న తర్వాత మనకి పైకి వెళ్తూ ఉంటుంది, కిందకి వెళ్తూ ఉంటుంది. మార్కెట్ అంటే ఏంటంటే వ్యాపార సంస్థలు, వాటిల్లో మీరు పెట్టుబడి పెడుతున్నారు. వ్యాపారం అనేది ప్రతిరోజు కూడా ఒక డైరెక్షన్ లో వెళ్ళదు, కొంచెం పెరుగుతుంది, తగ్గుతుంది. సో దాన్ని మీరు గమనించి మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకున్నారు అంటే ఫండమెంటల్ గా అది బాగా ఉంది, స్ట్రాంగ్ గా ఉంది, వాళ్ళ యొక్క ఫ్యూచర్ గ్రోత్ బాగుంది, వాళ్ళ బిజినెస్ అనేది అంటే నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో వాళ్ళు చెప్పే విధానంగా అంటే కొత్త ప్రాజెక్టులు ఏమైనా చేస్తున్నారా, బిజినెస్ పెంచుకోవడానికి ఏమేమి వ్యూహాలు అనుసరిస్తున్నారు అనేది వాళ్ళు రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు చెప్తారు. అలాగే సర్క్యులర్స్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు, న్యూస్ లెటర్ల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. సో దాన్ని బేస్ చేసుకుని అలాంటి కంపెనీల్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తా ఉండాలి. ఏవైతే ఆ కంపెనీలో కొంచెం కిందకి కరెక్షన్ జరుగుతూ ఉన్నాయో వాటిల్లో మళ్ళీ మనం యావరేజ్ చేసుకుంటా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తా ఉంటే ఒక లాంగ్ టర్మ్ గోల్ కింద మీరు ఇది కనుక పెట్టుకుంటే ఇది అంటే ఇది ఒక 3 నెలలో 6 నెలలో సంవత్సరంగా కాకుండా ఒక లాంగ్ టర్మ్ గోల్ కింద ఒక 2-3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు గోల్ కింద మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటే మంచి వెల్త్ అనేది అక్యుములేట్ చేయొచ్చండి. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే మీరు ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఇన్వెస్టర్స్ కి ఎక్కడ కూడా లేదండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైతే రీసెంట్ గా 1 year బ్యాక్ పోర్ట్ఫోలియోలు స్టార్ట్ చేశారో వాళ్ళకి మాత్రమే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఎవరైతే లాస్ట్ 5 years నుంచి 4 years నుంచి మార్కెట్ లో ఉన్నాళ్ళో వాళ్ళకి వాళ్ళ పోర్ట్ఫోలియోలో అయితే ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి. సో మీరు కొత్తగా పోర్ట్ఫోలియోలో అంటే కొత్తగా ఇన్వెస్ట్మెంట్ లో స్టార్ట్ చేసిన వాళ్ళకి మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఇప్పుడు ఈ మార్కెట్ ఫాల్ ని ఒక మంచి అవకాశంగా తీసుకుని యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. ఓవరాల్ గా లాంగ్ టర్మ్ కి చాలా బాగుంది. అయితే ఇవాళ స్టాక్ మార్కెట్ లో ఐటీ బ్యాంకింగ్ షేర్లు చాలా పాజిటివ్ గా స్పందించాయండి, ఎందుకు అనుకోవాలి? బ్యాంకింగ్ షేర్లు స్పందించడానికి మెయిన్ గా ఈ మన RBI పాలసీ గురించి అండి. RBI పాలసీ దాంట్లో 25 బేసిస్ పాయింట్స్ కట్ చేస్తాము అనే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది సర్క్యులేట్ అవుతా ఉందండి. సో ఇది బ్యాంకింగ్ రంగానికి చాలా మంచిది. అందువల్ల ఈ బ్యాంకింగ్ షేర్లు వెళ్ళడానికి
మనకి బ్యాంకింగ్ షేర్లు పెరగడానికి ఒక దోహదపడిందండి. అలాగే ఐటీ రంగానికి సంబంధించి వచ్చి మనకి టారిఫ్లతో ఐటీ రంగానికి పెద్దగా వచ్చే నష్టం అయితే కనిపించట్లేదు. అలాగే నిన్న చూసుకుంటే యుఎస్ లో కూడా నాస్డాక్ చాలా పాజిటివ్ గా క్లోజ్ అయిందండి, టెక్నాలజీ ఇండెక్స్ నాస్డాక్. సో అది మనకి సెంటిమెంట్ పరంగా చూసుకుంటే నాస్డాక్ ఎప్పుడైతే పాజిటివ్ గా క్లోజ్ అవుతా ఉంటుందో మన ఐటీ రంగం కూడా దానికి తగ్గట్టుగానే రియాక్ట్ అవుతూ ఉంటుంది. మన ఐటీ స్టాక్స్ కూడా పెరగడానికి అదొక సెంటిమెంట్ కింద మనం తీసుకుంటాం. రైట్. సో వెంకట్ గారు, అంటే గోల్డ్ తో పాటుగా సిల్వర్ కూడా అదే స్థాయిలో పరుగులు పెడుతూ ఉంది. మరి గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇన్వెస్టర్స్ ఎక్కువ మొగ్గు చూపేటువంటి అవకాశం ఉండొచ్చా? మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? డెఫినెట్ గా అండి, ఎప్పుడైతే మార్కెట్ లో రిటర్న్స్ తగ్గుతాయో అందరు చూపు నెక్స్ట్ ఏంటంటే సేఫ్ సెక్యూర్ రిటర్న్స్ ఇచ్చే వాటి మీదకే వెళ్తారండి. యూజువల్ గా గవర్నమెంట్ బాండ్స్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ అండి, బులియన్ మార్కెట్, ఈ రెండే సేఫ్ అండ్ సెక్యూర్ రిటర్న్స్ ఇస్తూ ఉంటాయి అపార్ట్ ఫ్రమ్ స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ ఏంటంటే స్పెక్యులేటివ్ అండి. సో ఎప్పుడైతే మార్కెట్ డౌన్ ఫాల్ ఉంటాయో మీరు గమనిస్తూ ఉంటే బులియన్ మార్కెట్ అనేది విపరీతంగా పెరుగుతూ ఉంటుందండి. నా ప్రిడిక్షన్ వచ్చేసి సిల్వర్ 3 లక్షల వరకు వెళ్తుందండి కమింగ్ డేస్ లో. సో నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను, సిల్వర్ అనేది 3 lakhs వరకు వెళ్తుందండి. సో సిల్వర్ మీద అంటే గోల్డ్ కన్నా కూడా సిల్వర్ స్పీడ్ గా పెరగడానికి స్కోప్ ఉంటుంది. సో సిల్వర్ సంబంధించి సిల్వర్ ఈటీఎఫ్స్ ఉంటాయి, అలాంటి వాటిలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అని చెప్పేసి సజెస్ట్ చేస్తా ఉన్నాం. అలాగే గోల్డ్ కూడా పెరుగుతూ ఉంటుందండి. మీరు గమనిస్తే గోల్డ్ కూడా ఆల్మోస్ట్ 1 lakh టచ్ అయిపోయే దగ్గరికి వచ్చేస్తానండి. సో అండ్ సిల్వర్ ఆల్రెడీ 1 lakh దాటేసి పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. రెండు కూడా డెఫినెట్ గా మీకు ఎక్కువ రిటర్న్స్ ఇవ్వడానికి స్కోప్ ఉందండి కమింగ్ ఫ్యూచర్స్ లో. అండ్ మనం ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు డైవర్సిఫికేషన్ అనేది ఖచ్చితంగా చేయాల్సిందేనండి. డైవర్సిఫికేషన్ లో మనం కొంత భాగం అనేది బులియన్ మార్కెట్ లో పెట్టుకోవాలి, కొంత భాగం అనేది గవర్నమెంట్ బాండ్స్ లో పెట్టుకోవాలి, కొంత మనం స్పెక్యులేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ లో పెట్టుకోవాలి. ఇలా మనం డిఫరెంట్ సెక్టార్స్ లో పెట్టుకోవడం వల్ల ఎప్పుడైనా ఒక సెక్టార్ కనుక మనకి తక్కువ అంటే రిటర్న్స్ పరంగా మీకు నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడం కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మిగతా సెక్టార్లు మన ఓవరాల్ పోర్ట్ఫోలియోని పడగనివ్వకుండా ఇన్వెస్టర్స్ కి ఇబ్బంది కలగకుండా మన పోర్ట్ఫోలియోని ముందు తీసుకెళ్ళడానికి ఉపయోగపడతాయండి. డెఫినెట్ గా ఈ టైంలో మీకు గమనిస్తే ప్రతిసారి అండి మార్కెట్లు పడిన ప్రతిసారి మీరు గమనిస్తూ ఉంటే బులియన్ మార్కెట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఇటువైపు నుంచి అటువైపు డైవర్సిఫై అవుతూ ఉంటుంది కాబట్టి ఆ రంగం అనేది పెరుగుతూ ఉంటుందండి. అయితే బులియన్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు లాంగ్ టర్మ్ గోల్ కింద పెట్టుకోండి, దాంట్లో కూడా కొంత భాగం ఇన్వెస్ట్ చేసుకుంటే వెళ్తూ ఉంటే మీకు భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో అంటే ఇలాంటి టైంలో ఇంత అన్సర్టనిటీ ఉంది కాబట్టి సిప్ల పైన ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుందండి? సిప్లు వాటి గురించి ఆలోచిస్తే సిప్లు డెఫినెట్ గా ఇప్పుడు ఒకటండి, ఎస్ఐపి చేసేవాళ్ళు ఎప్పుడు మానకూడదు, కంటిన్యూస్ ప్రాసెస్. మనం మార్కెట్ పడిపోయింది కదా అని ఆపేద్దాం, మార్కెట్ పెరిగింది కదా అని ఎస్ఐపి చేద్దాం అనేది కాదండి. ఎస్ఐపి అనేది ఎప్పుడు చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మార్కెట్ పడినప్పుడు ఎస్ఐపితో పాటుగా కుదిరితే లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అంటే కొద్దిగా లంసమ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీకు చాలా వరకు కూడా ఎన్ఏవీలు నెట్ అసెట్ వాల్యూలు మ్యూచువల్ ఫండ్స్ లో గమనిస్తే చాలా వరకు కూడా తగ్గి ఉన్నాయి. ఇలాంటి టైంలో ఇంకొంచెం మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఎక్కువ యూనిట్లు అనేది అక్యూములేట్ అవుతుంది. రేపొద్దున మార్కెట్ పెరిగినప్పుడు మీకు లాభాలు అనేవి ఎక్కువ కనబడుతూ ఉంటాయండి. సిప్లు ఎట్టి పరిస్థితుల్లో మానద్దండి. ఇది రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ ఆల్సో. మీరు గమనిస్తే మ్యూచువల్ ఫండ్స్ కూడా చాలా ఇన్ఫ్లోస్ పెరిగినాయండి. అండ్ ఈ టైంలో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవడం కూడా ఒక మంచి ఆలోచన అండి.